హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెడ్ తెలుగు ఛానల్. సో మనం ఈరోజు ఒకసారి మార్కెట్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి. అండ్ ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఓపెన్గా మీకు స్టాక్ వైజ్ మొమెంటం ఎక్కువ ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ మట్టికి సైడ్ వేస్ ఉందని చెప్పచ్చు. ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇదిగోండి చూడండి, ఇక్కడ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో అండ్ ఎల్ఎన్టీ, మైంట్రీ, ఓకే, అండ్ బజాజ్ ఫైనాన్స్. సో ఇవి నెగిటివ్గా పెర్ఫామ్ చేసినాయి టాప్ 5-6 స్టాక్స్. అండ్ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్స్ వచ్చేసి సిమెంట్ స్టాక్స్ అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, లాస్ట్లో అది ఒక 1-2 minutes యాడ్ చేస్తాను. సిమెంట్ స్టాక్స్ అనమాట బాగా పెర్ఫామ్ చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కన్స్ట్రక్షన్కి ఏదైతే లాస్ట్ 5 years బ్యాక్ ఉపయోగపడినాయో ఒక కంపెనీస్ అన్నీ టెండర్లు వేసి కన్స్ట్రక్షన్ గట్టి ఆగిపోయాయో ఆ కంపెనీస్ అన్ని స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే సీఎం రేస్లో ఉన్నారో, చంద్రబాబు నాయుడు, సో అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ ఉంది కదా, అది కూడా బాగా పెర్ఫామ్ చేసింది. ఆమ్రాన్ ఒకటి బ్యాటరీ కంపెనీ, అది కూడా బాగా పెర్ఫామ్ చేసింది. అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకటి, ర్యామ్కో సిమెంట్స్ ఒకటి, అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, సాగర్ సిమెంట్స్ ఒకటి, అండ్ ఆంధ్ర షుగర్స్ ఒకటి, ఇవి బాగా పెర్ఫామ్ చేసినాయి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఫస్ట్ నిఫ్టీ చూద్దాము. ఇవాళ చాలా సైడ్ వేస్ అని చెప్పచ్చు, పెద్దగా ఏమీ మొమెంటం అనేది లేదు యాక్చువల్గా, అందు గురించే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను రేపటి నుంచి మార్కెట్ అయిన వెంటనే చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు గ్యాప్ వస్తుంటే నేను ఎందుకో చాలా డ్రాగ్ చేసేస్తున్నాను. అండ్ అంతే. సో ఇది చూస్తే ఇదిగోండి, ఇక్కడ నేను మొన్న డ్రా చేసినట్టున్నాను యాక్చువల్గా 60 minutes టైం ఫ్రేమ్ మీద. 60 minutes టైం ఫ్రేమ్ మీద నేను డ్రా చేశాను, ఓకే, ఆ రోజు. సో అప్పుడు డ్రా చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది ప్రైస్. యాక్చువల్గా ఆ రోజు నేను మీకు చెప్పినప్పుడు 4-5 days బ్యాక్, ఓకే, లాస్ట్ వీక్ థర్స్డేనో వెన్స్డేనో నేను వీడియో షేర్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తాడు కదా, సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఓకే. సో ఇది ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి, ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ ఫుల్ అయిపోయింది తెలుసు కదా, సో ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. సో గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పలేం, ఓకే. సో ఇప్పుడైతే మనం ఏమీ చెప్పలేం. ఈ ప్రైస్ అనేది ఇలాగా ఒక బౌన్స్ వచ్చి, యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే ఈ ఏరియాలో ఇదిగోండి, ఈ టోటల్ ఏరియా అంతా ఇప్పుడు పెద్ద గ్రీన్ క్యాండిల్ అనమాట ఇది, ఓకే. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ గ్రీన్ క్యాండిల్ టోటల్గా మనకి ఇదిగోండి, ఇదంతా కూడా ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఓకే. ఇంత పెద్ద లార్జ్ గ్రీన్ క్యాండిల్ పడింది ఇప్పుడు, అవును కదా. ఇదేమో పెద్ద రెడ్ క్యాండిల్, అవునా. సో ఒక రెడ్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్రీన్ క్యాండిల్ పడిందని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత కూడా ఈ ప్రైస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఒక ఈవెంట్, జనరల్ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రైస్ ఇంత కిందకు వచ్చిన తర్వాత జనరల్గా ఒకసారి ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది యాక్చువల్గా, కానీ ఈవెంట్ మూలాన మనకి ప్రైస్ అనేది టోటల్గా 100% పైకి వెళ్ళిపోయింది, గమనించారా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అనమాట, ఈ పాయింట్ ఏంటంటే, ఈ ప్రైస్ అనేది ఇప్పుడు ఈ నెక్స్ట్ 2-3 daysలో, అంటే ఇప్పుడు ఇవాళ మండే కదా, సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ లోపల, ఈ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ లోపల మనకి ప్రైస్ కనుక కనీసం మిడ్ పాయింట్కి వచ్చి మళ్ళీ బౌన్స్ అయిందనుకుందాం, ఓకే, అది ప్రాపర్ ట్రెండ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా బౌన్స్ అయితే, లేదు అవ్వకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలా అయితే ప్రైస్ మొత్తం పైకి వెళ్ళిపోయాడో అలాగే కనుక ప్రైస్ కిందకి ఇలా వచ్చేసాడు అనుకుందాం. సో ఇది టోటల్ ఈవెంట్ యొక్క ప్రైస్ యాక్షన్ అని చెప్పొచ్చు అనమాట, ఓకే. ఇది టోటల్ ప్రైస్ యాక్షన్ అప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఏదైతే అనుకుంటారో ఆపరేటర్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, లేకపోతే మనకన్నా ఫండ్ మేనేజర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ, ఓకేనా. సో రీటైలర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఒక సైడ్ ఉండి గేమ్ ప్లే చేస్తారు కాబట్టి, సో మన రీటైలర్స్ మనల్ని ఎలాగోలోని ట్రాప్ చేసి వాళ్ళు క్యాష్ ఆన్ చేసుకుంటారు జనరల్గా. ఇది
నేను చెప్పేది ప్యూర్లీ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది ఏమీ అక్కర్లా. జస్ట్ లైక్ దట్ ఎవ్రీ డిప్, ఎవ్రీ 2%, 5%, 10% డిప్కి యాడ్ చేసుకుంటా బ్లూ చిప్స్లో కానీ నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇంత హంగామా అవసరం లేదు వాళ్ళకి. సో ఈ ఈవెంట్ కంప్లీట్ అవుద్దా లేదా అనేదే ఇంపార్టెంట్. సో ఇది నేను అనుకుంటున్న నా ప్రొజెక్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నేను రేపు ఏం ఆలోచిస్తున్నానంటే, ఒక డిప్ ఏదన్నా వస్తుందా కిందకి, అంటే ఒక ఇలాంటి ఏమన్నా ఒక క్యాండిల్ ఏదన్నా ఒకటి ఇన్సైడ్ క్యాండిల్ ఏమన్నా ఒకటి ఫామ్ అయ్యి కొంచెం, సో 23,000 ఇక్కడ నుంచి కదా, సో ఇంత లార్జ్ క్యాండిల్ పడి అంత సీన్ అయితే లేదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ అంటే ఇప్పుడు ఉన్న మోడీ గవర్నమెంట్ క్యాబినెట్ ఏదైతే కొత్తగా ఫామ్ చేశారో ఈవేళ, అందుట్లో ఎవడన్నా ఒకడు అలర్ చేసి ఏదన్నా సంథింగ్ న్యూసెన్స్ చేస్తే అప్పుడు మార్కెట్ దానికి రియాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతకు మించి యుఎస్డి ఐఎన్ఆర్ కానీ, ఫెడ్ మీటింగ్స్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఎకనామికల్ సిచ్యువేషన్స్ కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఈవెంట్స్ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్కెట్లో. ఓకే, సో నేనైతే ఇప్పుడు ఇవాల్టి హై ఏదైతే ఉందో అది కనుక టేర్ చేస్తే రేపు, గుర్తుపెట్టుకోండి, ఈ హై టేర్ చేస్తే రేపు, దట్స్ ఏ ఇండికేషన్ ఆఫ్ ద నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూమెంట్ టిల్ 24,000. కానీ మనల్ని పైకి తీసుకెళ్ళే ట్రాప్ చేస్తారనేది మనము లాస్ట్ వీక్ కూడా చూసాం కదా. సో ఎనీ అప్ మూవ్ ఈజ్ ఏ హై రిస్క్ మూవ్, గుర్తుపెట్టుకోండి. ఇలా తీసుకెళ్ళి జనరల్గా మనకి ఇలాంటి ఒక ట్రాప్ వేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, మీకు అర్థమవుతుంది కదా. సో జనరల్గా ఏంటంటే ఇలా తీసుకెళ్ళి ఇలా వేస్తారు అనేది నా ఉద్దేశం అనమాట. ఓకే, సో ఇది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఒక 100 పాయింట్ నిఫ్టీ అప్ మూమెంట్ తీసుకోవచ్చు, కానీ 200, 300, 500 పాయింట్ అయితే రిస్క్ అనమాట, హై రిస్క్ ఫ్రెండ్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అవసరం లేదు మనకి ఇంకా, సో తీసేద్దాం ఇది. ఈ వాట్ ఎవర్ ఈ రీట్రేస్మెంట్ అనేది మనకి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా, ఎందుకంటే 100% మూవ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది అవసరం దాంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఒక టైంలో మంచిగా 250 పాయింట్స్ అప్ మూమెంట్ ఇచ్చాడు, బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమైందో తెలియదు, తర్వాత సైడ్ వేస్ ప్యాటర్న్లో పెట్టేశారు. సో ఫుల్ కన్సాలిడేషన్ ఇవాళ కంప్లీట్గా. మీరు చూడండి మార్కెట్, నేను ఒక 5 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను, అందు గురించే పెద్దగా ఏమీ లేదు, కానీ ఆ 2-3 స్టాక్స్ మట్టుకు ఒకసారి చూపిస్తా. ఓకే, సో ఈవేళ మొత్తం ఎంటైర్ ప్రైస్ యాక్షన్ ఇదిగోండి, ఇదే ఫ్రెండ్స్. ఇది హై మార్నింగ్ వేసారు, ఇదిగోండి మార్నింగ్ స్టార్ట్ అయిన ప్రైస్, ఇదిగోండి ఇది టోటల్ ఇవాళ లో ఇది. సో ఇక్కడ ఒక లో వేసాడు కదా ఈ పాయింట్లో, ఆ లో ఈ లో ఒకటే గమనించండి. ఇదిగోండి ఇక్కడ ఒక లో వేసాడు కదా, అదే లోలో ఆల్మోస్ట్. ఓకే, సో ఇదిగోండి ఇది హై. సో సమ్వేర్ అరౌండ్ 49,624 to 50,000, అంటే రఫ్లీ 600 పాయింట్స్. అంటే ఈ రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ నథింగ్ కదా, అవునా. సో రోజుకి 1000 పాయింట్స్ ఈజీగా అది మూవ్ అవుతుంది. ఓకే, సో ఎనీ బ్రేక్అవుట్ ఆన్ ద డౌన్ సైడ్ మనకి ఇంకొక 500 నుంచి 1000 పాయింట్స్ క్లియర్ కట్ డ్రాప్ ఉంది రేపు. ఓకే, సో అది ఏంటని చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ ప్యాటర్న్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నిఫ్టీలో గ్యాప్ ఫిల్ అయింది కానీ ఇప్పుడే చూసాను జస్ట్ ఇవాళ, ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీ నేను రెండు టచ్ చేయలేదు ఇవాళ. ఇక్కడ గ్యాప్ ఫిల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా. ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్ వచ్చేసి మనకి 50,983 స్పాట్లో ఉంది. ఓకే, సో మనం అది ఫ్యూచర్స్లో చూసుకుంటే మనకి తెలుస్తుంది, రఫ్లీ ఒక 100 పాయింట్స్ పైన ఉంటుంది కదా మనకి ఫ్యూచర్స్ వచ్చేసి. సో అది మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇవాల్ట్ హై అంతే కదా. సో ఇవాల్ట్ హై 50,260. ఆ 260 ఎప్పుడైతే మనకి వాడు ఇదిగోండి ఈ పాయింట్ ఎప్పుడైతే టేర్ చేస్తాడో, సో దట్స్ వేర్ మనకి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూమెంట్ అనేది ఇదిగోండి. సో మనకి దాదాపుగా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి చూస్తే 49,780 నుంచి 300 ప్లస్ రఫ్లీ 1200 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అప్ మూమెంట్ గ్యాప్ ఫిల్కి నేను చెప్పేది. సో బ్యాంక్ నిఫ్టీ
ఖచ్చితంగా ఏదన్నా మంచి 500-600 పాయింట్ డిప్ వస్తే అది మనము బై చేసుకోవచ్చు అనమాట. నేను ఖచ్చితంగా మనకి ఇది ఆ పర్టికులర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయి 500-600 పాయింట్ డ్రాప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడున్న వాలటాలిటీకి ఇంట్రాడే తీసుకున్నా కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేసుకునే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది తప్ప ఇంకెవరికి కష్టం. ఇదిగోండి, ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందా ఫర్ ఎగ్జాంపుల్కి. సో వాట్ హ్యాపెండ్, యా, సో ఇవాళ లో బ్రేక్ చేస్తే ఇదిగోండి నెక్స్ట్లో ఏది మళ్ళీ ఇక్కడే, అవునా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపుగా మీరు చూస్తే 600 నుంచి 700 పాయింట్స్ డ్రాప్ ఉంది కదా. సో ఈ డ్రాప్ తట్టుకోవాలన్నమాట. అంటే రేపు ఒకవేళ మార్కెట్ కిందకి రావడం జరిగితే ఇదిగోండి ఇదే పొజిషన్లో కిందకు వచ్చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేందా, ఇలాగ ఒక ఛానల్ వేసేస్తాడు. సో నీట్గా ఒక ఛానల్లో వచ్చేస్తుంది మార్కెట్. అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ ఛానల్లో వచ్చి మనకి మిడ్ నుంచో ఎక్కడి నుంచో ఒక బౌన్స్ అయితే వస్తుంది. ఆ బౌన్స్ని క్యాష్ చేసుకోమని చెప్తున్నాను నేనైతే, అర్థమవుతుంది కదా. సో ఇది నేను చూపించేది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద ఫ్రెండ్స్. అండ్ ఇది కొంచెం ఎన్లార్జ్ చేస్తే అర్థమవుతుంది, ఇదిగోండి. ఓకే, సో ఈ డ్రాప్ ఏదైతే ఉందో ఈ డ్రాప్లో మనము ఇక్కడ ఎక్కువ మనకి ప్రైస్ అనేది సస్టైన్ అయింది కదా ఈ ఏరియాలో. సో ఇక్కడ ప్రైస్ సస్టైన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇదొక మంచి గ్యాప్ అనుకోండి. ఇందుట్లో ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి. సో ఆర్డర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా చాలా ఛాన్స్ ఉంది. కన్సాలిడేషన్ అయింది కదా సో ఈ ఏరియాలో. కానీ అదొక 600 పాయింట్ డ్రాప్, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రైస్ చూస్తే మీకు కనబడతా ఉంటుంది. ఈజీగా 400 పాయింట్ అయితే డ్రాప్ ఉంది. ఆ 400 పాయింట్ డ్రాప్ వెయిట్ చేస్తేనే మనకి రివర్సల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్గా నేను ఒకసారి చూపిందాం అనుకున్నవి. సో అవన్నీ పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే అవసరం లేదు, కానీ ఒకసారి చూపిస్తున్నాను. ఏమైనా డ్రాప్ వచ్చినా కూడా మీరు అప్పుడే తీసుకోవడం కూడా వేస్ట్ యాక్చువల్గా. అమర్ రాజా ఒకటి, జిఎంఆర్ ఇన్ఫ్రా చాలామంది చూసే ఉంటారు, అండ్ ఆంధ్ర షుగర్స్ ఇది కొంచెం బెటర్గానే ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ ఎన్సిసి ఒకటి, ఎన్సిఎల్ లిమిటెడ్ ఒకటి, నెక్స్ట్ అడు మెయిన్ ఏంటి హెరిటేజ్ ఎన్సిసి. ఓకే, నేను అది చూస్తాను. అండ్ అది యాక్చువల్గా నేను చేయలేదు. సో హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి, అండ్ ఇంకొకటి రామ్కో సిమెంట్స్ అని చెప్పాను కదా, రామ్కో సిమెంట్ అండ్ సాగర్ సిమెంట్, సాగ్సిమ్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇదిగోండి ఫ్రెండ్స్. సో వీళ్ళని ఒకసారి మీరు చూడండి. డైలీ టైం ఫ్రేమ్ మీద చూపించేస్తాను క్విక్గా. ఓకే, ఇదిగోండి. సో హెరిటేజ్ ఫుడ్స్, ఓకే, డోంట్ టచ్ ఇట్, అసలు టచ్ కూడా చేయకండి వీటిని, నేను మామూలుగా చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా. సో 50% పెరిగిందనమాట స్టాక్, 50%. యాక్చువల్గా అయితే 100%, ఈ లో నుంచి అయితే 100% పెరిగిపోయింది. సో ఇదిగోండి ఈ లో నుంచి కరెక్ట్గా చూస్తే మీరు 350 నుంచి సో 700 కదా ఇప్పుడు ఆల్ టైమ్ హై. యాక్చువల్లీ ఆల్ టైమ్ హై ఇంకా దూరంగా ఉంది. సో ఇదిగోండి ఈ వెర్టికల్ మూవ్స్ అస్సలు నమ్మొద్దు అనమాట. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడో నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత జరిగే బెనిఫిట్ అంతా కూడా ఒక్క షాట్లో ప్రైసింగ్ అయిపోయింది, యూఫోరియాలో ఉంది మార్కెట్ అంతా. సో అది ఎవరైతే టాప్లో తీసుకుంటారో వాళ్ళకి ఇంకా రిటర్న్స్ రావు ఫ్రెండ్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఏమన్నా 100 రూపాయలు కనుక 50 రూపాయలు డిప్ వస్తే అప్పుడు ఏదన్నా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే 100% కదా రామ్కో సిమెంట్స్, ఇది నేను యాక్చువల్ వర్కౌట్ చేశాను. సో నాకు బాగా వర్కౌట్ అయిన స్టాక్ ఇది లాస్ట్ 3 డేస్లో. అండ్ వెరీ యాక్చువల్గా నేను సేమ్ ఇదే అనమాట, న్యూస్ బేస్డే నేను ట్రేడ్ చేశాను. ఓకే, అండ్ దీనికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి యాక్చువల్గా స్కోప్ ఉంది. అండ్ ఆ స్కోప్ ఎంతవరకు ఉందంటే ఇంకొక 50 పాయింట్స్ దాకా ఉన్నట్టు కనబడుతుంది నాకైతే. 930, 940 ఇదిగోండి ఈ గ్యాప్ ఉంది కదా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 965 కదా, అంటే ఆల్మోస్ట్ లైక్ 80 పాయింట్స్ దాకా ఉంది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ లో ఉంది కదా, మొన్న 4th ఎగ్జిట్ పోల్స్ తర్వాత సరే కంప్లీట్ మ్యాండేట్ రాలేదని మార్కెట్ కొట్టారు కదా, అది దానికి 52 వీక్ లో అనుకుంటా మోస్ట్లీ, అంతేనా? 52 వీక్ లోయే, యా. సో
52 వీక్ లో వేసాడు కదా. ఇప్పుడు చూడండి ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను ఒకసారి. ఓకే, ఇక్కడ నియర్ బై ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఆ ట్రెండ్ లైనే మనకి రెసిస్టెన్స్ అనమాట ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఆల్ టైమ్ హై ఇది. ఇప్పుడున్న హై నియర్ బై స్వింగ్ హై అనుకుందాం, ఎందుకంటే ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది కదా. సో నియర్ స్వింగ్ హై ఇది. ఈ నియర్ స్వింగ్ హైలో మనం గనక ఇలాగా ఒక రెసిస్టెన్స్ లైన్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఆ ట్రెండ్ లైన్ 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ టచ్ అవ్వాలి. అట్లీస్ట్ 2 పాయింట్స్ టచ్ అయింది కదా 2 వీక్స్ని. సో ఇక్కడ వరకు రావడానికి మట్టికి పక్కా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఎక్కడ వరకు? ఈ పాయింట్ వరకు, ఈ నెక్స్ట్ 2-3 డేస్లో. ఓకే, అంటే దాదాపుగా ఇంకొక 25 + 35 50-60 పాయింట్స్ దాకా ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ గమనించండి మీరు, నియర్ బై స్వింగ్ హై దగ్గరకు వచ్చి ఇదిగోండి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇలాంటివి వాటి దగ్గరే రిస్క్ చేస్తాం మనం. చూసారు కదా, ఇదిగోండి ఈ పాయింట్ చూసారా. ఇక్కడ నుంచి ప్రైస్ ఎందుకు ఇలాగా వెళ్ళిన తర్వాత ఇలా కిందకు వచ్చాడు చూసారా. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు వాట్ ఎవర్ ఆర్డర్స్ అన్నిటిని కూడా మార్కెట్ కరెక్ట్ చేసింది దీని ద్వారా. కరెక్టే, ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, రేపు క్యాండిల్ పాజిటివ్గా గనక మూవ్ అయితే ఫ్రెండ్స్, ఓకే, ఖచ్చితంగా వాడు ఇదిగోండి ఇలాంటి క్యాండిల్ అయితే వేస్తాడు. సో అప్పుడు మనకి ఇంకొక 2 క్యాండిల్లు, అంటే నేను ఏదో జస్ట్ లైక్ ఊహించి డ్రా చేసేస్తున్నాను కానీ ఇలా ఏం ఉండదు ఇదనమాట. ఓకే, ఇలా పట్టానికి నెక్స్ట్ 3 డేస్, అంటే నెక్స్ట్ ఈ వారంలో ఇంకా 4 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 డేస్లో ఇది కంప్లీట్ చేసి ఆ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి రామ్కో సిమెంట్స్ కరెక్షన్ రావడానికి కరెక్ట్గా టెక్నికల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మనము వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. నేను ఈ డ్రాయింగ్ ఇలాగే ఉంచేస్తాను, సో చూద్దాం. ఓకే, ఒకవేళ రేపు గనక మార్కెట్ వీక్గా స్టార్ట్ అయితే వాడు క్యాండిల్ ఇదిగోండి ఇలా కిందకి కూడా వస్తాకి 100 కాదు 200% ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి, ఈ మిడ్ పాయింట్కి వచ్చినప్పుడు కొంటే మళ్ళీ మనకి అంటే దాదాపుగా ఒక 80 పాయింట్స్ డ్రాప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళాడు కదా స్పైక్లో. అది కూడా ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి మీరు గమనించండి. గ్రీన్ క్యాండిల్స్ 1 2 3 4 క్యాండిల్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా 4 డైలీ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. అండ్ బిఫోర్ క్యాండిల్ కూడా బౌన్స్ అయింది. సో టోటల్ 5 క్యాండిల్స్ కౌంట్ చేయండి. సో మనకి రేపు కరెక్షన్ రావడానికి రామ్కో సిమెంట్స్లో 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ రాకుండా గనక మనకి బ్రేక్ అయితే, ఎందుకు మనము టూ సైడ్స్ ఆలోచించాలి అంటే, మనం కిందన తీసుకుని ఉంటే ఈ పోర్షన్లో మనకు రిస్క్ లేదు, కానీ ఇక్కడ తీసుకుంటే హై రిస్క్ ఉంటుంది కాబట్టి మనం ఊరికి ఈజీగా లాస్ అయిపోతాం. అందు గురించి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే మట్టికి వాడు ఈ పార్ట్ని కంప్లీట్ చేసేస్తాడు. నేను ఇందాక నుంచి చెప్పి పార్ట్ అయితే ట్రెండ్ లైన్ దాకా వెళ్ళటం పక్కా. ఓకే, 200% వెళ్ళిపోతాడు. దాని తర్వాత కూడా ట్రెండ్ లైన్ కూడా కొంచెం, అంటే ట్రెండ్ లైన్ దగ్గరే టచ్ చేస్తాడని రూల్ ఉండదు కదా. అప్పుడు ఇదిగోండి ఈ గ్యాప్ ఫిల్ చేస్తాడో లేదో అనేది, అంటే గ్యాప్ అంటే ఇదిగోండి నేను ఈ ప్యారలల్ లైన్స్ డ్రా చేశాను కదా, అది ఫిల్ చేస్తాడో లేదో మనం చూడాలన్నమాట. ఓకే, సో లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ వీడియో. అండ్ రామ్కో సిమెంట్స్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా మీరు హెరిటేజ్ కానీ ఇంకేదన్నా సరే, ఎన్సీసీ కానీ, ఎన్సీసీ ఒకటి చాలా మూవ్ అయిపోయింది యాక్చువల్గా. ఎన్సీసీ ఒకటి చాలా మూవ్ అయిపోయింది. అండ్ ఇదిగోండి ఎన్సీసీ చూడండి ఒకసారి 256 నుంచి, సో ఇట్స్ లైక్ మోర్ దాన్ 80 రూపీస్. ఓకే, సో ఇది ఆల్ టైమ్ హైస్లో ఉన్నట్టున్నాడు, ఆల్ టైమ్ హైస్ నియర్ బై ఉన్నాడు. ఓకే, సో హై రిస్క్ అనమాట ఇది కూడా. అండ్ ఆంధ్రా షుగర్స్ కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదిగోండి ఆంధ్రా షుగర్ 1 minute లేట్ అయినా కానీ ఆంధ్రా షుగర్స్ ఎనీ బౌన్స్ ఫ్రెండ్స్, ఇది అట్లీస్ట్ ఇంకొక 20 రూపీస్ 30 రూపీస్ ఛాన్సెస్ అయితే క్లియర్గా కనపడుతుంది. అంటే 130కి వెళ్తేనే వాడికి రెసిస్టెన్స్ ఉంది. ఈ లోపల వాడు ఎనీ డిప్ ఖచ్చితంగా కొంచెం పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్.
బట్ ఓవరాల్గా షుగర్ సెక్టర్ అయితే అస్సలు బాగాలేదు. అది ఒకటి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నేను ద్వారకేష్ షుగర్లో చాలా ఇబ్బంది పడ్డాను. సో పర్సనల్గా సో ద్వారకేష్ షుగర్ నాకు సో మంచి లెసన్ ట్రీట్ చేసింది. అందు గురించే షుగర్ స్టాక్స్ కొంచెం దూరంగా ఉండాలి. ఏదైనా చేస్తే ఇంట్రాడేలో అప్పటికప్పుడు తీసుకుని క్లోజ్ చేసేయడం చాలా బెటర్. ఓకే, బట్ దీనికి కొంచెం స్కోప్ ఉంది అంటున్నాను. ఆంధ్ర షుగర్స్కి ఒక 20-30 రూపీస్ అప్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటని చూపించాను కదా, సో వీడిది కూడా అంతే. చూడండి ఇదంతా లాస్ట్ సంథింగ్ లైక్ ఇదిగోండి ఎలక్షన్స్ అయినాయి అంతే. ఇంకా అక్కడి నుంచి వీడు కూడా 100 రూపీస్ పెరిగిపోయాడు ఊరికనే 100 రూపీస్. ఓకే, సో ఆమ్రాన్ బ్యాటరీ ఉంది కదా ఎక్సైడ్ లాగా, సో వాడు అంతే. ఇదిగోండి మొన్న 4th పడిన క్యాండిల్ ఇది. సో ఆల్మోస్ట్ లైక్ ఎంతవరకు వచ్చాడు, లో 1000కి వచ్చాడు. అండ్ చూడండి రఫ్లీ 500 పాయింట్స్ జస్ట్ లైక్ దట్ 4 ట్రేడింగ్ డేస్లో 500 పాయింట్స్. ఓకే, ఇవన్నీ ఏది టచ్ చేయొద్దని నేను చెప్పడానికే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఏది కూడా టచ్ చేయొద్దు అసలు. హై రిస్క్లు అన్నీ మూమెంట్ అయిపోయినాయి. ఆంధ్ర షుగర్ స్టాక్ చాలా బాగుంది మూమెంటము, కానీ షుగర్ సెక్టర్ బాగాలేదు కాబట్టి కూడా బెటర్ అనమాట. ఏదైనా వచ్చినా ఇంట్రాడేలో ఒక 4-5 రూపీస్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.